హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ వీడియో వచ్చేసి రీసెంట్గా గణపతి నవరాత్రులు జరిగింది కదా. గణపతి నవరాత్రులు అన్నీ కంప్లీట్ అయిపోయాక లాస్ట్ డే ఇలా నిమజ్జనం కూడా జరిగింది. నిమజ్జనం జరిగేటప్పుడు సంబరం ఎలా జరిగింది ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే చూసేయండి. చూస్తున్నారు కదా, ఇలా ఒకవైపున సంబరం జరుగుతుంటే మా పాప వాటిని చూసి చాలా భయపడింది. అండ్ అలానే వేషాలు వేసిన వాళ్ళు కూడా మా పాప దగ్గరికి వచ్చి భయపెట్టేవాళ్ళు. సో అలా కాసేపు దగ్గర ఆడే మా పాప భయపడినట్టే భయపడి వెళ్ళాక అమ్మ ఏ బొమ్మలు అని అడిగేది. సో అలా సంబరం అయితే జరుగుతుంది. ఇంక ఇది వచ్చేసి విగ్రహం అన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా. మేము లక్ష్మీ గణపతి హోమం చేయించుకున్నాం కదా, అదే విగ్రహం. ఫస్ట్ ఈ విగ్రహం దగ్గర సంబరం అయితే స్టార్ట్ అయ్యింది. చూడండి మా పాప సంబరం అంతా వెళ్ళిపోయాక అమ్మ బొమ్మలే అని అడుగుతుండే మా డాడీ మళ్ళీ పాపని తీసుకుని సంబరంలోకి అయితే వెళ్తున్నారు. అలా ఒక వీధిలో వినాయకుడు సంబరం అయితే కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఇంకొక వీధిలో వినాయకుడు సంబరం అయితే వస్తుంది. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో మా తాతయ్య మమ్మల్ని అలానే తిప్పేవారు. ప్రతి వీధికి తిప్పుతూ సంబరాలన్నీ చూపించేవారు. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చే టైంకి ఆల్మోస్ట్ సంబరాలన్నీ లాస్ట్కి వచ్చేస్తాయి కదా. సో తాతయ్య సైకిల్ మీద తీసుకువెళ్ళి తమ్ముడికి నాకు సంబరాలన్నీ చూపించేవారు. భలే అనిపించేది. కాశ్వీన్ కూడా సేమ్ ఇప్పుడు మా డాడీ అంతే. ఏ వీధిలోకి సంబరం వస్తుందా ఆ వీధిలోకి బైక్ మీద వెళ్ళి మొత్తం సంబరం అంతా అయ్యి చూపించి తీసుకువచ్చేవారు. భలే అనిపించింది. ఇక్కడ మా చిన్నోడు చూసారా, డబ్బుల సౌండ్కి భలే హుషారైపోయాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇలా గణపతిని ఎత్తుకున్న వాళ్ళ కాళ్ళ మీద పసుపు నీళ్ళు అయితే వేస్తారు. నేను కూడా అలా పసుపు నీళ్ళు అయితే వేశాను. ఇక్కడతో 2 సంబరాలు అయితే కంప్లీట్ అయ్యాయి. 2 సంబరాలు కంప్లీట్ అయ్యాక ఇంటికైతే వచ్చేసాము. ఆ రోజు పౌర్ణమి. చూడండి చంద్రుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో. చుట్టూ సంబరాలు జరుగుతున్నాయి కదా, సో అందుకనే చువ్వలు కూడా వేస్తున్నారు. పౌర్ణమి రోజు ఇలా చంద్రుడిని చూడడం అంటే నాకు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మా మమ్మీ అయితే పౌర్ణమి రోజు మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం టెర్రస్ ఎక్కి. ఆ రోజు మొత్తం 3 వీధుల్లో విగ్రహాలకి సంబరాలు చేసి నిమజ్జనం చేస్తున్నారు. ఇందాక 2 సంబరాలు చూసాం కదా, ఇంక ఇది వచ్చేసి లాస్ట్ సంబరం అన్నమాట. చూస్తున్నారు కదా, 3rd వీధిలో సంబరానికి ఇలా గుర్రగేదెలు, గుర్రాలు అండ్ అలానే గారెడి, శక్తి బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి. అన్ని వేషాలు ఉన్నాయి. నైట్ టైం ఒకటి సంబరం కదా, చాలా బాగా అనిపించింది. ఇక చూడండి కమిటీ మెంబర్స్ అందరూ కలిపి డ్రెస్ కోడ్ భలే మెయింటైన్ చేశారు. అసలు ఈ ఫోకస్ లైట్స్, డీజే సిస్టమ్ మోస్ట్ హైలైట్ అన్నమాట. యూత్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. లైటింగ్ సిస్టమ్ అంతా ఉంది కదా, సో కాశీ కూడా అలా చక్కగా చూస్తూ ఉంది. ఇక చూడండి చిన్న పాప సంబరం చూడడం మానేసి పేపర్స్ పెట్టుకోవడానికి ఎంత అలా ట్రై చేసిందో. భలే ఎంజాయ్ చేసింది అసలు తన మీద అలా పడుతుంటే. లాస్ట్లీ ఇంకెలా వినాయకుడి విగ్రహాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఇక చూసారా 4 స్తంభాలు పెట్టి దానికి లైటింగ్ ఫ్లవర్స్ తో భలే డెకరేట్ చేశారు. అలా మొత్తానికి ఆ రోజు 3 సంబరాలు అయితే జరిగాయి. ఇంకొక 2 సంబరాలు అయితే నెక్స్ట్ డే అలా జరిగాయి. సో ఇంకా అవైతే షూట్ చేయలేదు. ఇలా పొజ్జికనపై సంబరాలు అయితే ముగిసాయి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, share and subscribe to my channel. Bye bye.